ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, జీవాధిపతి, అద్భుతములను ఆశ్చర్య కార్యములు జరిగించే మా ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుల్ని తెచ్చి మా తండ్రి నీ నామ సంకీర్తన చేయుటకు మీరిచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. నీ దాసుడు మా ప్రియుడు మరి షాలేము గారిని బట్టి, సహోదరి వారి కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైన గృహాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ సందర్భంలో నీ దాసులను మీరు తెచ్చారు, ఇందుని బట్టి నీ స్తోత్రాలు. నీ దాసుని అభిషేకించి నీ లేఖనం ఇచ్చి సహాయం చేయమని, అంధకార శక్తులను బంధించమని చేరువచ్చిన మా ప్రియులను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఆరోగ్యంగా లేపిన వాడే మరి ఇక్కడ కొల్లూరు ఈ ప్రాంతంలో షాలిమ్ గారు అలాగే హ్యాపీ రూత్ వారి దీన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ చక్కటి నివాస గృహాన్ని భూమి మీద వారికి దయచేసినందుకు ఎంతైనా దేవునికి వందనాలు. సమయంలో ప్రియులారా, మరి ఈ ప్రతిష్ఠిత కొరకే మనము మన సహవాసములో దేవుని యొక్క వాక్యానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉంటాం. ఆ హేతువును బట్టి మరి కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుతాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త, బైబిల్ తెరిచిన వారై యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా మనమందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుతాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున రేతి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో నీకు స్తుతులు, వందనాలు. మహిమగల మా తండ్రి, శ్రేష్టమైన దినాన్ని మీరు మాకందరికీ దయచేసి దేవా ప్రభా, మరి సహోదరుడు షాలిమ్ గారు అట్లనే సహోదరి హ్యాపీ రూత్ వారి కుటుంబాన్ని ప్రేమించి వారి హృదయవాంచి తీర్చినావు, నీకు వందనాలు. దయగల తండ్రి, లేఖనములో ఉన్నట్టు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు, నీవు ధనియుడువు, నీకు మేలు కలుగునని 128వ కీర్తన 2వ వచనములో వ్రాయబడిన ప్రకారం దేవా, ఇదిగో తండ్రి, వారి కష్టార్జితాన్ని మీరు ఇటు రీతిగా ఆశీర్వదించి వారికంటూ ఒక నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వారికి చూపిన కృప అంతటి కొరకే దేవానికి ఎంతో వందనాలు. ఈ దినాన్ని వారి సంతోషంలో మేమందరం పాలివారమై ఆ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించాలని దైవ సేవకుల సమక్షములో దేవా, నీ సమక్షములో, నీ దాసుల సమక్షములో, నీ పరిశుద్ధుల సమక్షములో ఆ గృహము ప్రతిష్ఠించబడాలని వారు కోరిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, వారు నిన్ను అలాగూ ఘనపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తిరిగి దేవా ప్రభా, నీ ఘనమైన నామంలో ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఉద్దేశించి ఇక్కడ చేరవచ్చిన మమ్మల్ందరినీ ఉద్దేశించి మహిమగల దేవా,
నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరే మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనాలు తెలియపరుస్తూ మా రక్షకుడును మా విమోచకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి వినయముతో మీ సహాయం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యంలో దేవుడు తన యొక్క ఆది నుంచి కూడా, అంటే ఆది కాండము నుండి కూడా మనం పరిశీలన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నాడు. అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో మీరు గమనించి చూస్తే గనక దేవుడు మన కుటుంబాన్ని దృష్టిస్తూ ఉంటున్నాడు, ఫ్యామిలీస్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. ఆది కాండము నుండి చివరి వరకు కూడా అది మనకు కనబడద్దు అన్నమాట. బైబిల్లో ఒక మాట మీరు చూడండి, ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనములో ఈ చిన్న మాట మీరు గమనించవచ్చు. ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనములో ఇలా అంటాడు, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనటి చూచి తిను గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ ఈ చిన్న మాట నీవును నీ ఇంటి వారును అనే మాట. బైబిల్లో ఈ పదాన్ని చాలా విరివిగా మనం చూడగలం. నీవును నీ ఇంటివారు, షాలిం బ్రదరు, హ్యాపీ రూత్ అనేటువంటి ఆ సహోదరి వారి కుటుంబం, నీవును నీ ఇంటివారు అనే మాట. అలాగే ఆది కాండం 18వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం అక్కడ మీరు చూస్తే గనక 19వ వచనాన్ని కూడా చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని. ఈ చిన్న మాట మీరు చూడండి, తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారును, తన పిల్లలు తన ఇంటివారును అనే మాట చూడవచ్చు. అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం మనందరికీ తెలిసిన మాటే అనుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం అక్కడ మీరు 15వ వచనాన్ని కూడా మీరు చూడండి. అక్కడ యెహోషువ ఇలాంటి పిలుపునిస్తా ఉన్నాడు ఇశ్రాయేలులకు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడను తోచని ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను నేనును నా ఇంటి వారును, నీవును నీ ఇంటి వారును. ఇక్కడైతే ఈరోజు నిజానికి షాలిం సహోదరుడు, అలాగే సహోదరి హ్యాపీ రూత్ అనేటువంటి ప్రియ సహోదరి, వారి కుటుంబము, అలాగే కుటుంబాలుగా ఉన్న మనమందరము కూడా ఇక్కడ ఎంతమంది చేరామో మనందరం కూడా ఎక్కువగా కుటుంబాలతో ఉన్నాము. చూడండి, నీవు నీ ఇంటి వారు, దేవుడు మన కుటుంబాలను దృష్టిస్తూ ఉంటున్నాడు, మన కుటుంబాలను జ్ఞాపం చేసుకుంటున్నాడు. బైబిల్ ఇంకా మీరు చూడొచ్చు, యోబు గ్రంథంలో యోబు మరెక్కువగా మనకు కనబడతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ మీరు చూస్తే 1వ వచనము లేదు 5వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఈ అద్భుతమైన మాట. యోబు తన ఇంటివారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. దేవుడు కోరుకునేది అదేనమాట. మనము మన ఇంటివారు, వి అండ్ అవర్ ఫ్యామిలీస్, మనము మన ఇంటివారము, నీవు నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి. ఇదిగో అబ్రహాము తన తదనంతరం తన పిల్లలు తన ఇంటివారు వారు నా యొక్క ఆజ్ఞలు గైకుంటారని నాకు తెలుసు అని దేవుడు అంటా ఉన్నాడు. ఇలా నిజంగా దేవుడు ఆ మాట మన గురించి చెప్పగలడంటారా? చూడండి, అలా చేసిన కుటుంబాలని దేవుడు ఎంతగానో దీవించేవాడుగానే ఉంటాడు.
వారి చుట్టూ కంచి వేసేవాడిగా ఉంటాడు. ఇక్కడ మీరు చూడొచ్చు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? నీవు అతనికని అతని ఇంటి వారికని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివు కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుడి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. పిల్లలు, ఇది ఎంత బ్లెస్సింగో చూడండి. ఈ లోకం మనకు శాశ్వతమని కాదు, అయినా కూడా పిల్లలు లోకములో మనము ఉన్నంత కాలము కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భూమి మీద ఉన్నటువంటి కాలములో మనము చూసినట్లయితే దేవుడు మనల్ని, మన ఇంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దృష్టిస్తూ ఉంటున్నాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మీరు చూడండి, దేవుని వాక్యంలో చూస్తే దేవుడు ఎటువంటి గృహాలు, కుటుంబాలు దీవించబడతా ఉంటున్నాయి అది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక చూడండి, సామెతల కర్త అనగా జ్ఞాని అని సొలొమోను ఎన్నో చక్కని విషయాలు సామెతల గ్రంథంలో రాయడం మనం చూస్తామన్నమాట. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి. ఏమంటాడండి? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, కానీ నీతిమంతుల నివాస స్థలమునాయన ఆశ. చూడండి, నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. లేరా మళ్ళా ఎవరండి నీతిమంతులు? అయ్యా ఎవరండి నీతిమంతులు? ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో పదే ఆ మాట రాస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఏమంటాడమ్మా? యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయను. 6వ వచనాన్ని చూడండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. 7వ వచనాన్ని చూడండి. నీతిమంతుని జ్ఞాపం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. 11వ వచనాన్ని చూడండి. నీతిమంతుని నోరు జీవపు ఓట అంటాడు. 16వ వచనం చూడండి. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం అంటాడు. అలాగే మనం చూస్తే 24వ వచనము 2వ భాగాన్ని చూడండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అంటాడు. 25వ వచనం 2వ భాగం చూడండి. నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వలె ఉన్నాడు అని అంటాడు. ఇలాగన 30వ వచనం కూడా నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు అని కూడా సెలవిస్తున్నాడు. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు అని అంటా ఉన్నాడు. పిల్లలు, ఈ మాట కూడా మీరు చూస్తే గనక ఎవరు నీతిమంతులు? ఇది నాన్న ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచారో వారికి యేసుక్రీస్తు ప్రభువారు నీతిని పైబట్టను కప్పుతా ఉన్నాడు. అలాంటి వారు రక్షణ పొందిన వారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో చూడదులేండి, అక్కడ ఆ మాట ఉంటుంది. కాబట్టి రక్షణ వస్త్రాలు ఆయన నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టను నాకు కప్పి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి రక్షణ పొందినవారు అనగా ఇక్కడ అంటున్న మాట, నీతిమంతుల నివాస గృహమును, నివాస స్థలమును ఆయన ఆశీర్వది. కాబట్టి షాలెం బ్రదరు, అలాగే హ్యాపీ రూత్ అనబడే ఆ దీన కుటుంబం నిజంగా మీరు రక్షణ పొంది దేవుని వెంబడిస్తూ ఉంటే బైబిల్ చెప్పే మాట, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అలాగే మీరు చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు పాడేయలేకపోదురు, నీతిమంతున ఇల్లు నిలుచున అంటాడు. నీతిమంతుని ఇల్లు నిలబడేదిగా ఉంటుంది. మళ్ళీ మీరు ఇలా అనుకోవద్దు, అయ్యా నీతిమంతుని ఇల్లు నిలబడ్డం ఏంటి అని మాత్రం మీరు అనుకోవద్దు ప్రియులారా. చాలా కాలం క్రితం వరంగల్ జిల్లాలో కాజీపేట ప్రాంతాల్లో నేను సేవ చేసిన దినాల్లో అక్కడ స్టేషన్ గణపూర్ అనే ప్రాంతం ఉంటుందన్నమాట దగ్గరలో. అక్కడ మన మందిరం ఉంది, అక్కడ సువార్త చేస్తూ ఉన్నాం. సువార్త చేస్తూ ఉంటే అక్కడ ఒక ప్రాంతంలోకి మన వాళ్ళు మైక్ పెట్టి వాక్యం చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే అక్కడ పక్కన వాళ్ళు గొణుగుతూ ఉన్నారు. పక్కన అక్కడ అరుగు, ఇలాంటి ఒక అరుగు మీద కూర్చున్న వాళ్ళు చెప్పారులే అయితే అంటా ఉంటే, సరే మన వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళని అడిగాను, ఏమండి మీరు అట్లా అంటున్నారు, ఏంటి సంగతి అని అడిగితే, అలా చూడండి అన్నారు. ఎదురుగుండా ఒక దెబ్బలా కనబడింది. ఏంటనంటే కనుక, ఏమండి ఒకప్పుడు వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు చాలా భక్తిగా ఉండేవాళ్ళు. అక్కడ ఒక ఇల్లు ఉండేది, అక్కడ చాలా భక్తిగా ఉండేవారు. కానీ తదనంతరం వాళ్ళకి ఏమైందో కానీ వాళ్ళు చల్లా చెదిరైపోయారు. సరిగ్గా వాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఏమైందో మాకు తెలియదు.
కానీ తర్వాత వాళ్ళు ఇదిగో చివరికి ఆ ఇల్లంతా పీకేస్తారు, ఇదిగో దిబ్బ మాత్రం మిగిలింది అక్కడ అన్నారు. ఆ రోజు నేను నిజంగా చాలా బాధపడ్డాను. అదేంటి ఊర్లో ఒకప్పుడు ఇవ్వండి వాళ్ళు ఈ ప్రాంతంలో మొట్టమొదట ఆ యేసు ప్రభుని, ఆ దేవుణ్ణి వాళ్ళని తెలుసుకొని వాళ్ళెంత భక్తిగా వాళ్ళందరూ కుటుంబంగా బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోయేవారు. కానీ కాలక్రమేణ తర్వాత ఏమైందో ఏమో అన్నారు. నిజానికి వాళ్ళ పరిశీలన మనకు తెలియదు. కానీ ఆ కొన్నవాళ్ళు మాత్రం వాళ్ళు ఏముందో లేదు చెప్పొచ్చా లేదు అంటున్నారు, సాక్ష్యం నిలబడలేదు. కానీ బైబిల్ సెలవిస్తా ఉన్న మాట మరి ఏమన్నా నీతిమంతుల ఇల్లు నిలిచినట్టు. నిజంగా ఎవరైతే అలాగూ ప్రభువుని వెంబడిస్తున్నారో వాళ్ళ గృహాలు నిలబడేవిగా ఉంటాయి. వారి సాక్ష్యం ఎంతో వాళ్ళ తదనంతరం నిలబడేదిగా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి ఇంకొక మాట కూడా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట అంటాడు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగను, అయితే యథార్థవంతుల గుడారము వర్త. యథార్థవంతుల గుడారం. యథార్థవంతులంటే మనసా వాచ నిజంగా యథార్థంగా, అంటే ప్రతి విధమైన వేషధారణ లేకుండా యథార్థంగా దేవుని ఆరాధించి గణపరిచే వాళ్ళ కుటుంబం లేదా గనక వారి గృహము అది ఎంతగానో వర్ధిల్లేదిగా ఉంటుందట. చూడండి ఒక మాట, ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం మీరు చూసి అక్కడ కొన్ని చక్కటి మాటలు రాశాడు యథార్థవంతుల గురించి. ఏమంటాడో తెలుసా అండి? 3వ వచనాన్ని చూడండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. 5వ వచనాన్ని చూడండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. 6వ వచనాన్ని చూడండి. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. 11వ వచనాన్ని చూడండి. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగునంటాడు. 20వ వచనాన్ని చూడండి, 2వ భాగంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు అని కూడా అంటాడు. ఇట్లాగనే యథార్థవంతుల వారి గృహము వర్ధిల్లేదిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ 14-11 మాట అంటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక మాట చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడమ్మా? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అట. అంటే వారి గిన్నె నిండి పొర్లి ప్రవహించేదిగా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా వారిని సమృద్ధిలో ఉంచేవాడిగా ఉంటాడు, సమృద్ధిగా ఉంటాడు. నీతిమంతుని ఇల్లట అది గొప్ప ధననిధి అని అంటూ ఉన్నాడు. అంతే, అది ఇంకొక మాట కూడా దీన్ని కలిపి చూడొచ్చు అన్నమాట. అదేంటంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం అక్కడ 3-4 వచనాలు చూస్తారా? సామెతలు 24 3-4 వచనాలు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడు. ఓ ప్రియులారా, ఇది ఆశీర్వాదకరం. కాబట్టి నీతిమంతుల ఇల్లు, యథార్థవంతుల గుడారం అది వర్ధిల్లేదిగా ఉంటుంది. ఇదేనా మనం వాస్తవానికి మన ఆత్మీయ జీవితాల్లో ఇలాంటి యేసుక్రీస్తు వారిలో క్రీస్తునందు ఈ నీతిమత్వాన్ని కలిగి ఉంటున్నామా? యథార్థమైన వారిగా మనం ఉండగలుగుతూ ఉంటున్నామా? అలా అయితే అంటున్నాడు కదా, వారి గృహము సమృద్ధిగా ధననిధిగా ఉంటుంది, వారు వర్ధిల్లే వారిగా ఉంటారని సెలవిస్తూ ఉంటున్నాడు. మటుకు పిల్లారా, మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు నిజంగా మొట్టమొదటిగా మన జీవితాల్లో కోరేది ఏంటో తెలుసా అండి పిల్లారా? దేవునికి మన హృదయాంతరంగంలో చోటు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఈ లోకములో, ఈ లోకయాత్రలో మనం పొందేలాగున బైబిల్ చెప్పేది ఏంటంటే, మనము మన హృదయాంతరంగంలో దేవునికి చోటు ఇచ్చేవారిగా ఉంటున్నామా? చూడండి, బైబిల్లో మాట ప్రకటన 3:20 మనకి చాలాసార్లు సువార్త ప్రకటించేటప్పుడు ఈ మాట మనం చెప్పకుండా ఉండం. కానీ బైబిల్లో ఈ మాట ఈ దినం మనకి కూడా జ్ఞాపం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం చూడండి 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20 ఏమంటాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయమంటాడు. కాబట్టి ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, మన హృదయం అనే గృహములో, మన అంతరంగములో దేవుడు కోరుతా ఉన్నాడు, నా కుమారుడా తలుపు తీ, నా కుమార్తె తలుపు తీ అని దేవుడు ఎంతగానో రాత్రింబగళ్ళు ఆయన నియమించాను కోరుకుంటా ఉన్నాడు. లేదా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా మీ తలుపు తెరవకుండా దేవునికి మీ హృదయంలో చోటు లేకపోతే మీరు చాలా ప్రమాదంలో ఉంటారు.
బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడొద్దులేండి అన్నీ కూడా, కానీ ఒక మాట ఇలా అంటాడు, ఏమిటి తెలుసా అండి? వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయారు గనక, కదా, ఎంత బాధాకరమైన మాటలు ఉంటాయి. వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయారు గనక. అలాగే రోమాపత్రిక 1లో ఇంకో మాట కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? వారు దేవుని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన మహిమపరచలేదని కూడా అంటాడు. కాబట్టి మన హృదయాంతరంగంలోనికి మన హృదయం అనే తలుపు తెరిచి యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటే నువ్వు దీవించబడతావు. పిల్లరా, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి ఈ దినాన్న ఆత్మరూపిగా ప్రపంచమంతా కూడా, అరౌండ్ ద వరల్డ్, ద హోల్ వరల్డ్, ప్రపంచమంతా కూడా ఆయన సంచరిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రతి హృదయాన్ని తడుతూ ఉంటున్నాడు. హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, జైన్లు కానీ, సిక్కులు కానీ, బౌద్ధ మతస్థులు కానీ, రోమన్ క్యాథలిక్లు కానీ, ఎవరైనా కానీ దేవుడు వారి హృదయాలు తడుతూ ఉంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు, నా కుమారుడా, నీలోనికి నేను రాగోరుతున్నాను. ఎందుకంటే బైబిల్ అంటా ఉంది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని బైబిల్ సెలవిస్తూ ఉంది. పిల్లారా, బైబిల్ అంటుంది కదా, దేవుడు లోకమును, అంటే లోకములో నిన్ను నన్ను ఎంతో ప్రేమించు. పిల్లరా, మనం గ్రహించాల్సి ఉన్నది, మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఎందుకనంటే ఇక నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరిగినావు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఈ పాపం తాల పర్యావసనం అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమని రోమా 3:6-23 రాయబడింది. అంతేకాదు పిల్లలు, దీని అంతము కూడా ఎంతో భయానకమైంది, ఎంతో భయంకరమైంది. ఒకరోజు వస్తుందట, ఏమండి, ప్రకటన 20వ అధ్యాయంలో రాశాడు కదా బైబిల్లో, ఆ దినమట లోకములో భక్తిహీనులుగా ఉన్నవారు, అవిశ్వాసులుగా ఉన్నవారు, ఏమండి అమ్మా, అవిశ్వాసులుగా ఉన్నవారు, ఎవరైతే హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకుండా ఉన్నారో, ఎవరైతే తర్వాత చూద్దాం అంటున్నారు, ఒక రోజు వస్తుందట సడన్గా వారు చనిపోతారు. బైబిల్లో లూకా 16లో ఆ ధనవంతులాగా ఒక దినం చనిపోతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? వాళ్ళందరూ కూడా క్రీస్తు వారి ధవళ సింహాసనం ముందుకి తీసుకొని రాబడతారు. ఆ దినాన్న బైబిల్ చెప్తుందండి, గ్రంథములు తెరవబడును, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును తెరవబడను, ఆ గ్రంథముల యందు వ్రాయబడిన బట్టి మృతులు తీర్పు పొందిరి అని రాయబడింది. అంతేకాదు, ఎవని పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకాలతో మండే గుండములో. అంత మట్టికి అనుకున్నారా ప్రియులారా? ఇంకా బాధకరమైన మాట చెప్పమంటారా? అదే ప్రకటన 14వ అధ్యాయంలో ఒక మాట ఇలా అంటాడండి, ఏమంటాడు తెలుసా అండి? పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వారు అగ్ని గంధకాలతో కూడిన గుండములో వారు బాధింపబడుదురు, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములో. ఎక్కడో తెలుసా? ఈ దినాన్ని యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నగా నీ రక్షణ లేదు. ఏమండి, యేసు ప్రభు నామాన్ని ఎత్తుతున్నావు కాదండి, లేదు, కానీ ఆయనకి నీ హృదయంలో చోటు లేదు. అంతా లోకమే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు నీలో నివసించకపోతే, ఆయన నీ అంతరంగంలో నివసించకపోతే, వాస్తవాన్ని నువ్వు ఎక్కడున్నావంటే కనుక ఇక్కడే నిలబడతావు ఒక దినాన్న. ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు నాకు తెలుసు అంటే లాభం లేదు. కొల్లూరులో మా మందిరానికి వెళ్ళేదాన్ని అంటే లాభం లేదు. లేదా ఫలానా ఇదిగో ఆ పిడిపర్తిపాలెంలో నేను అక్కడ పిడిపర్లో వెళ్ళేవాడిని అంటే లాభం లేదు. విజయవాడ పలానా కరిమేలుకి వెళ్ళేవాడిని, పలానా అక్కడికి వెళ్ళేవాడిని, ఇక్కడికి వెళ్ళి లాభం లేదు. ఎందుకంటే అప్పటికి ఆయన యూదా గోత్రపు సింహముగా ఉంటాడు. అది నేను లెక్క చేయడు. కాబట్టి పిల్లలు, మొట్టమొదటిగా నీ హృదయం అనేటువంటి ఇంటిలో ఆయన లోపలికి వచ్చేలాగా ఆయన బయట నిలబడి తలుపు తడతా ఉంటున్నాడు. నా కుమారుడా తలుపుతే, నా కుమార్తె తలుపుతే, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే కనుక ఇది కృపాకాలం ప్రియులారా. ఈ కృపాకాలములో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడి కృపాకాలములో తలుపు తడతావు. నీకు తెలియదుగా, ఇంకా ఇక్కడ కూర్చున్నావు, నీకు రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో లేడు. ఎన్నోసార్లు నీ తలుపు తట్టాడు, ఎన్నో కూటాలకి వెళ్ళావు, కొన్నిసార్లు చేతులు ఎత్తావు కూడా.
కానీ ఈనాటికి నువ్వు రక్షణ పొందలేదు, నీ జీవితం మారలే. బైబిల్ సెలవిస్తూ ఉంది, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్లైన యేసుక్రీస్తు వారి ఎదుటను వారు అగ్ని గంధకముల్లో బాధింపబడుదురు, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు. ఆ బాధ భయంకరం పిల్లరా. దాన్ని ఏమంటారో తెలుసా అండి? శాశ్వతమైనటువంటి సెపరేషన్ అంటారు. అంటే దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేయబడటాన్ని. ఒక్కసారి కనుక వ్యక్తి అగ్నిగుండంలో అడుగుపెట్టాడంటే మళ్ళీ వెనక్కి తిరిగి రాడిక హోగయా, దట్స్ ఆల్ క్లోజ్డ్, అయిపోయినట్టే. ఇంకా అంటే ఇట్స్ గాన్, అయిపోయినట్టే. ఇంకా ఈ కృపాకాలంలో దేవుడు తలుపు తడతా ఉన్నాడు. నీ హృదయం అని ఇంటి దగ్గర తలుపు బిడ్డ తలుపు తీ. మన వచ్చి తలుపు కొట్టా నువ్వు తీయలే, అంతకుముందు నెలలో వచ్చి తలుపు కొట్టాను తీయలే, మనం మీ మందిలో తలుపు కొట్టా నువ్వు తీయలే, మన ఆ మధ్య తలుపు కొట్టా నువ్వు తీయనా, తలుపు తీ, మన ఇద్దరం సహవాసం చేద్దాం. నేను నీ ఇంట్లోకి రాగోరుతూ ఉంటున్నాను, నీతో నివసించగోరుతూ ఉంటున్నాను. ఓ ప్రియులారా, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నీ హృదయం అని ఇంటిలోనికి రాగోరుతూ ఉంటున్నాడు. ఆయన నీతో నివాసం చేయగోరుతూ ఉన్నాడు. నా బిడ్డని తలుపు తీయమని దేవుడు ఎంతో ప్రేమతో బతిమాలుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సహోదరి, అమ్మ, యవనస్తులారా, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళారా, నీకు రక్షణ లేకపోతే దయచేసి ఆలస్యం చేయొద్దు. ఈ మంచి తరుణంలో ఆ ప్రభుని యేసుక్రీస్తు వారికి ఒక చిన్న ప్రార్థన చేయొచ్చును. ఓ ప్రభా, నేను పాపిని, నా హృదయంలోకి రండి అని అడుగు. పిల్లరా, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన లేకపోతే ప్రియుడా, నువ్వు గమనించు, ఈ దినాన్న ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ ద వరల్డ్ ఎన్ని దేశాల్లో అయినా కూడా నిజంగా ఆ దేవుడు ఈ ప్రమాదకరమైన సాతాను శక్తులతో నిండిపోయిన, దురాత్మలతో నిండిపోయినటువంటి ఈ లోకములో దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మలో ముద్రించి, నీలోనికి తన పరిశుద్ధాత్మను పంపించి, అమ్మా అయ్యా, ఆయన నీలో తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు కాపుదల, భద్రత, నీకు సమృద్ధి, ఆశీర్వాదం, క్షేమం, భద్రత నీ జీవితకాలం అంతా. 23వ కీర్తనలో చివరిలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? ఏమంటాడండి? నా జీవితకాలం అంతా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చు. అక్కడ కాపరి గురించి మంచి కాపరి గురించి మాట్లాడతాడు కదండి. అమ్మాయ్య, నీ జీవితానికి సహోదరుడా, సోదరి, ఆ కాపరి కనుక నీ హృదయంలో లేకపోతే, ఆ కాపరి నువ్వు ఎన్నిసార్లు ఆ 23వ కీర్తన చదివినా లాభం లేదు. ఎందుకంటే అసలు ఆ కీర్తన అది ఏమో ఎవరి గురించి అన్నట్టుగా అనుకుంటున్నావు, నీ గురించి అనుకోవడంలే. ఆ కీర్తన ఎవరి గురించి చెప్పాడు? నీ గురించే. ఎందుకంటే నీ అంతరంగంలో ఉండి, అమ్మాయ్య, ఆ 23వ కీర్తనలో ఉన్న మంచి కాపరి నీలో ఉండి నీ హృదయాల్లోకి వచ్చి, ఇందాక ఏమంటాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసి అతనితో నేనును, నాతో కూడా అతను కలిసి భోజనమే కాదు. అక్కడ ఏమంటాడండి? దేవుడు నాకు మంచి కాపరి, నాకు లేమి రాకుండా చేస్తాడు. ఆయన రాకుండా చేస్తాడు. అంతేనంటావా? ఆయనట పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ్ణి చేస్తాడు, శాంతికరమైన జలము ఎద్దుకు నన్ను నడిపిస్తాడు కదండి. నన్ను నా ప్రాణమునకు సేద తీర్చేవాడు ఆయనే అంటాడు. అంతేనా? ఆయన నామాన్ని బట్టి నన్ను నీతి మార్గములో, ఒకవేళ నీ జీవితంలో ప్రీడా కొన్నిసార్లు రాదని అనొద్దు. ఈరోజు బాగున్నావు, రేపు ఎలా ఉంటుందో, గాఢాంధకారపులను సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరించేదిగా ఉంటుంది. నా శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. 23వ కీర్తనలో నా కాపరి, మంచి కాపరి, నీకోసం ప్రాణం పెట్టిన కాపరి, నీకోసం శిలువలో వేలాడిన కాపరి, నీ యొక్క దోషములని తన మీద వేసుకున్న కాపరి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా కానీ ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నీ హృదయాంతరంగంలోనికి రాగోరుతూ ఉంటున్నాడు. నీ హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఆయన. నీ హృదయ తలుపు తెరవగలవా? రెండవది మనం చూస్తే గనక చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం, ఈ చక్కటి మాట చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం, అక్కడ ఒక చిన్న మాట మనం చదువుదారు. ఇక్కడ ఇలాగ చదువుతాం చూడండి. ఇక్కడ 38వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 10:38 ఏమంటాడు?
అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడింది. మార్త అనే ఒక స్త్రీ తన ఇంట ఆయనను చేర్చుకొనెను, ఇంటిలో చేర్చుకొనుట. పిల్లలు, ఈ మాట కూడా గమనించండి. మొదటిది, ఆయన నీ హృదయంలో ప్రవేశించాడా? అమ్మాయ్యా, నువ్వెవరువైనా కానీ ఆయన నీ హృదయంలో ప్రవేశించాడా? ఒకటి. రెండవది, ఆయన నీ ఇంటిలో ప్రవేశించాడా? ఆయన ఇంటిలో ప్రవేశించాడు. ఇక్కడ మార్త అనే సహోదరి యేసుక్రీస్తు వారు యెరూషలేముకి మాటికి వెళ్ళేవాడు దేవాలయానికి. ఆ మార్గంలో బేతనీ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యేసుప్రభు వారు రూట్లో వెళ్ళినప్పుడల్లా ఈ యొక్క బేతనీ గ్రామంలో మరియా, మార్త, లాజర్ అనే ఫ్యామిలీతో ఎప్పుడు సహవాసంలో ఉండేవాడు ఆయన. కాబట్టి ఎందుకనంటే కనుక ఆ ఇంటి వారు ఆయన రిసెప్టివ్గా ఉండేవాళ్ళు. మనమైనా అంతే, మన బంధువులు అందరూ ఉంటే అందరికీ ఇళ్ళకి మనం పోం. కానీ ఎవరైతే మన విషయంలో ఎక్కువ ప్రేమగా ఉంటారో వాళ్ళ విషయంలో ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. సేవకులుగా మేమైనా అంతే. కొంతమంది మంచి విశ్వాసులు, మంచి అన్నది చెడ్డ విశ్వాసులు ఉండరులేండి, క్షమించాలి. కానీ ఏంటంటే కొంతమంది విశ్వాసులు ఉంటారు, అక్కగారులు, అన్నగారులు. సేవకుడు అంటే బాగా ప్రేమ, ఎంతో ప్రేమ. అంటే కనుక పొరపాటున మేము ఆ దారంటే బండి మీద వెళ్ళిపోయాం అనుకోండి, అక్కగారు చూసింది అనుకోండి, ఈ అన్నగారు మరి అలాగే వెళ్ళిపోయారు, మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోయారే అంటారు. మాకు తొందరలో ఉన్నా లేదా ఆగి ఉండేవాడిని అమ్మా అంట. ఎందుకంటే ఆ ప్రేమ, వాళ్ళ ప్రేమ గొప్పది. ఎందుకంటే సేవకుడు మా ఇంటికి రావాలా, వచ్చి కాసేపు కూర్చోవాలా, మాతో సహవాసం చేయాలి, ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పాలని కోరుకునే విశ్వాసులు ఉంటారు. కాబట్టి ఈ బేతనీలో ఉన్న మరియా, మార్త, లాజరు అనే ఫ్యామిలీ కూడా వాళ్ళేందో రిసెప్టివ్ ఫ్యామిలీ. అంటే ఏంటంటే కనుక వారు దేవుని కుమారుని యేసుక్రీస్తు వారిని తమ ఇంటి ఎప్పుడు చేర్చుకోవాలని ఆశపడేవాళ్ళే. ఏమండి, యేసు ప్రభు వచ్చారంటే ఎంతమంది? ఒక్కడే వస్తాడండి? ఒక్కడే వస్తాడా? ఎంతమంది వస్తారండి? ఏమండి, ఎంతమంది వస్తారు? కనీసం 12 మంది. ఇంకా ఎంతమంది వస్తారండి? ఇంకో ప్లస్ ఇంకా వేసుకోవాలి, కనీసం 60-70 మంది ఉంటారు. అంతమందిని చేర్చుకోవాలంటే ఇంటికైనా కనీసం టీ చేయాలన్నా కూడా ఎన్ని ప్యాకెట్లు అవుతాయమ్మా? పాలు ప్యాకెట్లు ఏమండి చాలా అయిపోతాయి. వాళ్ళు భోజనం చేయాలంటే పెద్ద పెద్ద దేశాలు పెట్టాలి, ఏదో చిన్న స్టవ్ కూడా పనికిరాదు కదండి. కానీ ఈ ఫ్యామిలీని మీరు జ్ఞాపం చేసుకోనండి. ఈ అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా అండి? వీరి సహవాసం, వారు దేవుని సహవాసాన్ని ఎంతగా ప్రేమించేవాళ్ళు. యేసుక్రీస్తు వారిని అయ్యా ఇంట చేర్చుకొనెను. ఈ దినాన్ని ఆశీర్వాదకరమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రియుడాన్ని హృదయములో నీ ఇంటిలోనికి చేర్చుకున్నావా? ఆయన ఇంట్లో ఉన్నాడా? నీ గృహంలో ఆయన ఉన్నాడా? లేదా కనుక ఆయన స్థానాన్ని అనేకమైనవి తీసుకుంటా ఉన్నాయా? ఆయనకి రావాల్సిన స్థానము అనేకమైనవి దొంగిలిస్తూ ఉన్నాయేమో ఈ దినాల్లో. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వచ్చాడో, చూడండి ఇక్కడ ఒక స్త్రీని మనం రాయబడింది, మరియా అనే స్త్రీ గురించి. లూకా 10వ అధ్యాయం 39వ వచనం చూడడం ఏమని రాయబడింది? ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ. ఈమెను గమనించిన పిల్లరా, ఈమె దీన్ని ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ క్వైట్ టైం అంటారు, మౌన ధ్యాన సమయం అంటారు. దీన్ని ఏమంటారంటే మౌన ధ్యాన సమయం అంటారు. ఇట్స్ కాల్డ్ క్వైట్ టైం అంటారు. అంటే ఏకాంతముగా ఆయనతో గడుపుట, ఏకాంతముగా మన ప్రభుతో గడుపుట. శాలిమ్మ గారు, అలాగే సోదరి హ్యాపీ రూతమ్మ, మీరు జ్ఞాపం చేసుకోరండి పిల్లరా. మన ఇంటిలో గనక ప్రభువైన యేసుక్రీస్తు వారి సముచితమైన స్థానం లేకపోతే ఆ ఇల్లు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ, ఎంత ఆర్భాటంగా నువ్వు కట్టినా కానీ జ్ఞాపం చేసుకో, ఒకవేళ ఇల్లు ఏనాడు కూడా సరిగ్గా బైబిల్ చదవడం అనేది లేకపోతే, ఆయనతో సహవాసం చేయడం లేకపోతే, ఓ ప్రియులారా ఒకసారి జ్ఞాపం చేసుకుంటాం, అది ఎంత వేస్ట్గా పోతూ ఉంటుంది. ఈమెని చూడండి, ఈమె మరియా అనే స్త్రీ ఏం చేస్తారు? ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ. అంటే దేవుని వాక్యాన్ని కనీసం ఒక అధ్యాయమైన శ్రద్ధగా చదువుకోవడం, కొంత సమయం ప్రార్థనలో గడపడం. చూడండి, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి. ఇంకా మార్త అనే స్త్రీ కూడా రాయబడింది, ఆమె విస్తారమైన పనులు ఉన్నాయి, ఉదయం లేచిన మొదలుకొని అన్ని పనులే. యేసు ప్రభువుని ఆహ్వానించి ఈ దినాల్లో పిల్లల మనలో చాలామంది అదే పని చేస్తున్నాం. క్షమించాలి మాట అంటున్నందుకు. ఏం చేస్తున్నామో తెలుసా అండి? ఏం చేస్తున్నామో తెలుసా? చూడండి, ఒకవేళ మన ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చారు, వస్తే ఆయన వచ్చి అలా కూర్చున్నాడు, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నావు. ఏం చేస్తాడండి ఆయన?
ఏం చేస్తాడు ఆయన? కాసేపు చూస్తాడు, చూసి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఒక మాట చెప్పంటారా? ఈ దినాన్ని మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు విశ్వాసుల్లో. చాలా సమయాలు జరిగేది ఏంటి తెలుసా అండి? ఆయనతో మనం సహవాసం చెయ్యం, ఆయనతో మనం ప్రార్థనా సహవాసం, వాక్య ధ్యాన సహవాసం చెయ్యం. ఈ దినాల్లో ప్రియులారా, పాత కాలంలో, భక్సింగ్ గారి కాలంలో, తర్వాత కాలంలో అలా ఉండేది, అలా చక్కగా ఉండేది, బాగుండేవి ఆ రోజుల్లో. కానీ కాలక్రమేణా ఈ స్పీడ్ అయిపోయే కొలది ఏమైపోయిందంటే, దేవునికి చోటు లేదు, సమయం లేదు మనకి. వి డోంట్ హ్యావ్ ద టైం, మన సమయం లేదు. ఆయన విస్తారమైన పనిపాట్లు. ఉదయం లేసో గబగబా క్యాలెండర్ వాక్యం చేస్తూ పోతావు. కానీ నీ కొరకు ఉదయం నువ్వు లేవగానే నేను మంచం పక్కన ఎదురు చూస్తాను, నీ ప్రభుని నిరాశపరుస్తున్నావు. ఆయన నీతో మాట్లాడాలనుకున్నాడు. బిడ్డ, ఈ దినం నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దు, వెళితే నీకు మంచిది కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు లేదు కనుక నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఈ దినం నువ్వు నీ ప్రమాదం ఉంది, అలా ఉంది, ఇలా దేవుడు చెప్పాలనుకున్నాడు. కానీ నువ్వు గబగబా దాటేసేవాడు. మార్త విస్తారమైన పనులు పెట్టుకు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా అండి? ఏమంటాడు? మరియా, అక్కడ చివరి ఏమంటాడమ్మా? మరియా ఉత్తమమైన దానిని, చూడండి ఇక్కడ 42వ వచనం చూడండి, లూకా 10:42 ఏమంటాడమ్మా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిన ఆమెతో పిల్లల దయచేసి గమనించు. మరియా ఉత్తమమైన దానిని ఏంటి? ఆయన సన్నిధి, ఆయన సహవాసం, మన ప్రభువారి సన్నిధి, సహవాసం. ప్రియుడా, నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ ఏముండనే ఏమి లేకపోనే గాక, కానీ నిజంగా నీ ఇంటిలో దేవునితో ఏకాంత సహవాసములు నువ్వు కొంత టైం పెట్టుకొని, కొంత టైం కేటాయించుకొని ఆయనతో వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి నువ్వు సమయం ఇవ్వగలిగితే కనుక నువ్వు ఎంతో దీవించబడతావు. దేవుడే అంటున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసి ఆయన సహవాసం. చూడండి, ఈ కుటుంబము అలాగ చేసిన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయం. ఆ తర్వాత లాజరు సిక్ అవుతాడు అనుకోండి. యేసు ప్రభువారు లాజర్ని సజీవునిగా లేపుతాడు. లేపిన తర్వాత ఈ అద్భుతమైన విషయాన్ని చూడండి. మరెక్కువగా వారు యేసుక్రీస్తు తమ ఇంటిలో యేసుక్రీస్తు వారికి సమీపముగా వాళ్ళు ఉండగలుగుతూ ఉన్నారు. క్రీస్తు కేంద్రీత కుటుంబం అంటాం, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తుని కేంద్రముగా ధరించిన ఫ్యామిలీ. షాలిం బ్రదరు, అలాగే హ్యాపీ రూత్ సహోదరి, దయచేసి గమనించండి. అమ్మాయ లోకములో ఈ చూడండి, బైబిల్లో ఒక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. కాబట్టి దేవుని మాట మనకు కావాలి. ఏమండి? దేవుని వాక్యం మనకు కావాలి, దేవుని సహవాసం కావాలి. ఆయనతో సహవాసం మనకు ప్రాముఖ్యమైంది. ఈ లోకపరంగా ఈ భౌతికమైన వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధి మనకి అత్యంత ప్రాముఖ్యం. ఇది ఉంటే అన్నీ ఉంటాయి, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో ఇట్లా అంటా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 2వ వచనము చూడండి, 2వ వచనం 12:2 యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడండి? మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు అంటాడు. మార్త ఉపచారం చేశాను, మునుపట్లా కాదు. మార్త ఎంతో యథార్థంగా, ఎంతో సంతోషంగా, ఎంతో దీనంగా ఉపచారం చేస్తాం. బైబిల్ రాయబడిన మాట, లాజరు ఆయనతో సహవాసమునకు భోజనమునకు కూర్చున్నాడు. తర్వాత 3వ వచనములో, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేరునరెత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో. పిల్లరా, మన గృహాలు ఇలాంటి సువాసన భరితంగా, సాక్ష్యార్థముగా ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఎటువంటి అత్తర వాసన? సువాసన, సాక్ష్యముతో. ఎందుకంటే బ్రదర్, పలానా వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయం భక్తి కలిగి ఉంటారు, ఎంతగా నిజంగా దేవుని ఘనపరిచేవారిగా ఉంటారు, ఎంతగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటారు, ఎంతగా. చూడండి, లాజరు ఆయనతో భోజనాన్ని కూర్చున్నాడా? మార్త ఉపచారం చేస్తుందా? మరి ఆయన పాదములది కూర్చుని ఆయనను ఆరాధిస్తా ఉన్నదా? ఓ ప్రియులారా, మన గృహాలు అలా ఉంటే ఎంత బాగుండు, మన గృహాలు అలా ఉంటే ఎంత బాగుండు.
షాలెం బ్రదరు అట్ట హ్యాపీ రూతమ్మ జ్ఞాపం చేసుకోవాలా. మీ దీన కుటుంబాన్ని అలాగ కట్టుకోనండి. అలా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ దినాల్లో ఆత్మరూపిగా మనకు సమీపంగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలో నివాసము చేస్తూ ఉంటున్నాడు. మీ గృహంలో ఆయన ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ మధ్యలో నివాసము చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి సమీపంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనకి దగ్గరగా ఉండాలని దేవుడు యేసు ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. అంతేనా ప్రియులారా? మనం జ్ఞాపం చేసుకుంటే ఇది ఎటువంటి గృహం అంటే సహవాస గృహముగా చెప్పుకోవాలి. సహవాస గృహం, యేసు ప్రభుతో సహవాసం చేసే గృహం. నేను ప్రభువుని ఎరకపూర్వం ఆయా కుటుంబాలను నేను ఎరుగుతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను హిందువుగా ఉండేవాడిని. ఆ క్రైస్తవ కుటుంబాలంటే ఒక తక్కువ భావం ఉండేది సరే, కానీ ఏంటంటే వాళ్ళ పరిస్థితులు కొన్ని భలే ఆకర్షణీయంగా ఉండేవి. వారిలో ఉన్న ఆ దైవికమైన భయభక్తులు. ఆదివారం కంపల్సరీగా బైబిల్తో వాళ్ళు వెళ్ళడం అన్నీ చూసేది. రైల్వే కోటర్స్లో ఉండే మా నాన్న రైల్వేలో ఒక ఇంజనీర్గా ఉండేవాడు. వాళ్ళు చూసేది, అరే ఆదివారం వచ్చేసరికి వీళ్ళు టైంకి చక్కగా ఎలా వెళ్ళిపోతున్నారు చూడు అనుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కేంద్రీత కుటుంబం, యేసు ప్రభువుని మధ్యలో కలిగిన కుటుంబం. తర్వాత చూడండి, బైబిల్లో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే కనుక మార్కు సువార్త 2వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చక్కటి గృహములో కపెర్నహూము అనే స్థలములో ఇంటికి యేసు ప్రభువారు వచ్చాడు. రాయబడిన మాట ఏంటంటే చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చి వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనక వాకిట నిన్ను వారికి స్థలము లేక. ఈ గృహాన్ని చూడండి. షాలెం బ్రదర్, హ్యాపీ రూత్ సిస్టర్, మీరు జ్ఞాపం చేసుకోవాలి, మన గృహము రక్షణ గృహముగా, అనేకులకు రక్షణ కలిగించే గృహంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ ఇంట్లో ఒక మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది. లోపల యేసు ప్రభువారు ఉండుంటాడు. ఇంటి లోపల స్టేజ్గా చేసుకున్న వాక్యం చెబుతూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే నలుగురు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు, పక్షవాయువు రోగం కలిగిన వాడిని. వచ్చేసరికి ఆ చుట్టూ జనం ఉన్నారు, బాగా ఎక్కువ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది అక్కడ. ఆ హేతువుని బట్టి వాళ్ళు అక్కడ మంచం కిందన పెట్టి అడుగుంటారు, అయ్యా ఆయన కలుసుకోవాలి అని ఉంటారు. అయ్యా మరి ఇప్పుడు ఎలా వెళ్తారు అనుకుంటారు, వీళ్ళందరినీ ఎలా లేపగలరు, ఇంతమంది జనాన్ని త్రోసుకుంటూ ఎలా వెళ్ళగలరు మీరంటే, ఈ లోపల వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అంటే కనుక ఓనర్ని పిలిచుంటారు. అక్కడ ఇంటి ఓనర్ని పిలిచుంటారు. అంటే ఒకవేళ ఆ రోజే గృహప్రతిష్ఠే అనుకోండి, పొరపాటున గృహప్రతిష్ఠే అనుకోండి, ఇంటి ఓనర్ని పిలిచారు. అయ్యా వీళ్ళంట పొరుగు నుంచి వచ్చారంట, వాళ్ళ బంధువు అంటండి, ఈయన పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. ఆ యేసు ప్రభుని కలిస్తే ఇతని సంకటము, ఈ రోగము కుదిరిపోద్దని నమ్ముతా ఉన్నారు. ఆ హేతువుని బట్టి ఎలాగైనా అతన్ని ఆయన దగ్గర తీసుకెళ్ళండి అంటే ఆ ఓనరు సరే వీళ్ళందరి మధ్యలోంచి ఎలా వెళ్ళగలరు, కష్టం కదా, ఓ పని చేయండి అని చెప్పి ఏమన్నాడండి, ఇంటి కప్పు ఎవరైనా ఒప్పుకుంటారండి? శాలమ్మ గారు ఒప్పుకుంటారా? బ్రదరు భలే తీసుకొచ్చాడండి బాబు, ఏంటి ఇంటి కప్పు ఇప్పమంటారా, భలే చెప్తా ఉన్నారే అంట. కానీ చూడండి, ఆ ఇంటి ఓనర్ ఎటువంటి సలహా చెప్పాడు తెలుసా అండి? పై కప్పు విప్పి మంచాన్ని, ఏమంటే ఒక మంచం దింపాలంటే ఎంత ప్లేస్ కావాలా? సరే అరుదులు పెంకిటిల్లు అనుకోండి, ఎన్ని పెంకిలు ఇప్పేయాలండి, ఎంత ప్రాంతం కట్ చేయాలా? కానీ ఆ ఇంటి ఓనర్ గొప్ప సంగతి తెలుసా అండి? అక్కడ ఒక మాట మనం చూడొచ్చు, యేసు ప్రభు వారి విశ్వాసము చూచి అని రాయబడింది అక్కడ. ఎవరి విశ్వాసం చూచండి? ఆ మోసుకొచ్చిన నలుగురు ఉన్నారు, తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరండి? ఆ ఇంటి ఓనర్ అయి ఉండాలా. యేసు ప్రభు వారి విశ్వాసము చూచి ఆ పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు బాగు చేసిన వాడై ఉన్నవాడు, అతని పాపాలు క్షమించాడు, తర్వాత అతని రోగాన్ని కూడా బాగు చేసిన వాడై ఉంటున్నాడు. కానీ ఒక్క మాట పిల్లారా, యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఒక వ్యక్తిని బాగు చేయగలిగినాడు. ఒక ఆత్మ మేలు పొందింది. ఆ మోసుకొచ్చిన వాళ్ళు అనుంటారు, అయ్యా ఇతని భార్య పిల్లలు ఉన్నారండి, సిక్ అయిపోయాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఇంటి వాళ్ళు ఎంతో ఇబ్బందుల పాలైపోయారు, బాగుండేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ఇలా అయిపోయాడండి, ఇతను ఎలాగైనా బాగు చేయండి, కేవలం ఆయన ఒక్కడే బాగు చేయగలడట. ఎలాగో
ఆయనే దోషములు క్షమించేవాడట, ఆయనే సంకటములు కుదిర్చేవాడట, ఆయనే సమాధిలో నుండి ఈ వ్యక్తిని లేవనెత్తగలవాడట. అయ్యా దయచేసి ఎలాగైనా ఆయన దగ్గర తీసుకెళ్ళండి. ఇలా మన గృహాలు అలా ఉంటే ఎంత బాగుండు. మన దీన గృహాలు అలాగున ఆత్మల రక్షణార్థమై, ఆత్మలను రక్షించే విధముగా, ఆత్మల రక్షణార్థముగా మన గృహాలు ఉంటే ఎంత బాగుండు ప్రియులారా. షాలిం గారు బ్రదరు, అట్లానే సోదరి హ్యాపీ రూత్ సహోదరి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీన గృహము అలాగన ఉండునుగాక. అందుకే ఈ మాట రాయబడింది, యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు, ఆ గృహం అనేకులకు ఆకర్షణీయమైంది. ఎందుకంటే కనుక వారు యేసు ప్రభుని ఘనపరిచేవాళ్ళు, యేసు ప్రభుని మహింపరిచేవాళ్ళు. ప్రియులారా, ఈ దినాన్ని ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తుంటున్నావని ఇంటిలో, ఆయనకి నీ ఇంట్లో సముచితమైన స్థానం ఉండేనా? ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తా. ఇంకో చోట చూడండి, ఆశీర్వదించబడిన గృహం ఎట్లా చూస్తారు? 2వ సమూయేలు గ్రంథము ఒక మాట చూడండి. 2 శామ్యూయల్ 6వ అధ్యాయం, 2వ సమూయేలు 6వ అధ్యాయం ఒక మాట దయచేసి చూడండి. ఇక్కడ 2వ సమూయేలు 6వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు ఏమంటాడమ్మా? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చు. చూడండి, అతని ఇంటి వారందరూ దీవించబడ్డారు. కారణం ఏంటంటే మందసము ఉన్న హేతువును బట్టి. మందసం అనగా రోజుల్లో దేవుని సన్నిధికి గుర్తు, యేసుక్రీస్తు వారికి గుర్తు. ప్రియుడా సోదరి సోదరుడా, ప్రభువైన యేసుకు మందసము ఉన్న కారణం చేత దేవుడు అతన్ని, అతని ఇంటి వారిని, అతని కలిగిందని అంతటినీ కూడా ఆశీర్వదించుచున్నాడు అని రాయబడింది. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యోబు తన కుటుంబం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం. పర్యావసనం ఏంటి తెలుసా అండి? యోబు గ్రంథం 1:10 మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు యోబు చుట్టూను, అతని కుటుంబం చుట్టూ, అతని కలిగిన దాని చుట్టూ కంచె వేసిన అని రాయబడింది. ఇటువంటి ఆశీర్వాదం. ఎందుకంటే యోబు దేవుని సన్నిధికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేవాడు. అయ్యా నా పిల్లలు ఒకవేళ పొరపాటున ఏదైనా పాపం చేశారేమో, అయ్యా మేము ఎక్కడైనా దేవునికి అయిష్టులుగా ఉన్నామేమో, ఎక్కడైనా మనం దేవునికి ఆయాసము కలిగిస్తున్నామో, ఇంటిలో ఎక్కడైనా దేవుని దుఃఖపరుస్తున్నామేమో అని భయపడి తన ఇంటి వారందరి కొరికి అనుదినము కూడా యోబు నిత్యం అలాగూ చేయుచుండేనని రాయబడింది. బలులు అర్పిస్తూ ఒక్కొక్కరి కొరికి. తద్వారా యోబు గ్రంథం 1:10 రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన చక్కటి మాట, యోబు చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని కలిగిన దాని చుట్టూ దేవుడు కంచే. ఆ మాట ఎవరంటారండి? ఎవరంటారు ఆ మాట? సాతానే అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా? సాతానే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు అతని చుట్టూ, అతని కుటుంబం కంచి వేసని ముట్టుకోవాలని కుదరడంలే. ఇది నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క అపారమైన కృప, దేవుడు కంచి వేశాడు. ఒకవేళ అయ్యా అమ్మా ఇలా చూడండి, ఒకవేళ కనుక మనం దేవునికి ఆ స్థానం ఇవ్వకపోతే, నీంట్లో వాక్యానికి చోటు లేకపోతే, బైబిల్లో ఇలాగూ రాయబడింది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడని రాయబడింది, ఆత్మను ఆర్పకుడని రాయబడింది, ఆత్మ మత్సరపడినంతగా అని రాయబడింది. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని ఆత్మ నరులతో ఎల్లకాలము వాదించదని రాయబడింది. నిజంగా నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరిస్తే అమ్మాయ్యా, దేవుడు కనుక కంచెను కొంచెం వెనక్కి తీసుకున్నాడు అనుకో, ఏమండి కంచె ఎక్కువ కాదు, కొంచెం వెనక్కి తీసి సాతాను ఎంటర్ అవుతాడు. గలిబిలి గందరగోళమే. కాబట్టి మందసము ఓబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు అతడు, అతని ఇంటి వారు, అతని కలిగిన యావత్తు కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరంగా పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి. వారి కుటుంబం పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అమ్మాయి ఎంత అద్భుతమైన సంగతి, ఎంత ఆశ్చర్యకరం. కాబట్టి మన దీన కుటుంబాలు అట్లాగ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు అట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు పిల్లరా,
ఒక గృహం ఉంది. ప్రేమగల దేవుడు ఆ మహిమా గృహాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధం చేస్తుంటున్నాడు. బైబిల్ సెలవిస్తాం అన్నమాట. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోనండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండమ్మా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని. ఇది మహిమాగ్రహం. అమ్మాయి మాట జ్ఞాపం చేసుకో. ఈ లోకంలో ఎంత బ్రహ్మాండమైన గృహం కట్టినా అయ్యా అది తాత్కాలికమైంది. అది కేవలము తాత్కాలికమైంది. ఏమంటాడండి? శిథిలమైపోయే గుడారం అంటాడు. శిథిలమైపోయే గుడారం అంటాడు. కానీ ఒక శాశ్వతమైన గృహం ఉందట. అది ఏంటండి? రాయబడిన మాట ఏంటండి? దేవుని చేత కట్టబడినటువంటి ఒక నిత్యమైన నివాసం పరలోకములో ఉందట మనకి. పిల్లరా, దాని కొరకు ఈ ఇంటిలో ఉండి, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ గృహములో ఉంటూ ఆ నిత్య నివాసము కొరకే మనం సిద్ధపడాలి. దాని కొరకు సిద్ధపడాలి. అమ్మా, అయ్యా, మన గృహానికి నిజంగా అందం ఇచ్చేది ఏంటో తెలుసా అండి? మన ఇంటికి నిజంగా అందం ఇచ్చే, చాలా కాలం క్రితం పెద్ద సేవకుడితో, అది నాలో నేను కొత్త, ఒక పెద్ద సేవకుడితో ఒక ఇంటికి వెళ్ళాను. నర్సాపురంలో. అక్కడ ఒక చాలా, ఆ రోజులకి అది చాలా పెద్ద ఇల్లు కింద లెక్క. అబ్బో, చాలా పెద్ద కట్టుకున్నాడు ఆయన. అప్పటికే చెప్పాడు ఇన్ని లక్షలైంది అన్నాడు. అంటే అప్పటికి అది చాలా ఎక్కువ అన్నమాట, చాలా పాతకాలం. ఆ ఇంట్లోకి వెళితే ఏమండి, ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆయన ఆ సేవకుడికి, పెద్ద అన్నగారికి చూపిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగోనండి, ఇదిగో ఇది మా బెడ్రూమ్ అండి, ఇదో బెడ్రూమ్ అండి, ఇదండి అని బాత్రూమ్స్ కూడా తీసి చూపిస్తూ ఉంటే నాకు ఆ పెద్ద చూపించాడు లేరా బాబు అనుకున్నాను. ఏంటంటే బాత్రూమ్స్ కూడా చూపించాలా అనుకున్నాను. తర్వాత ఇది అసహ్యంగా ఉన్నాడేమో అనుకున్నాను. అయిపోయింది. పైకి తీసుకెళ్ళాడు. మెట్లు అంటే అవన్నీ కూడా వింతగా కట్టాడు. పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక రూమ్ తీసుకెళ్ళాడు. కిందన అన్ని రూమ్స్ కంటే ఆ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ అతను నెమ్మదిగా అన్నాడు, బ్రదర్, ఈ రూము ఎవరికి అంటాడా అనుకున్నాను. ఇదే బెడ్రూమా ఏదా అని అన్నాడు కదా. బ్రదర్, ఇది ఈ నర్సాపూర్లో ఏ మీటింగ్స్ జరిగినా కానీ, దైవ సేవకులు ఎవరైనా కానీ, ఏ సహవాసం చెందినా కానీ, వారు ఇక్కడ ఎన్ని దినాలు ఉన్నా కానీ వాళ్ళు మంచి చెట్లు అని మేమే చూస్తాం. అలాగే వచ్చే సేవకులకండి ఇక రూమ్ అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు నాకు మొత్తానికి అబ్బా, ఎంత మంచోడురా బాబా అనుకున్నాను. ఎంత గొప్ప సంగతి అండి అది. మనోళ్ళని కాదు, హెబ్రోన్లోనే కాదు, కానీ ఎవరైనా కానీ అన్నాడు. ఈ నర్సాపూర్లో ఎన్ని ఇక్కడ గుడికి జరిగి ఎవరైనా రిక్వెస్ట్ చేసి, అయ్యా మీ దగ్గర ఏదో రూమ్ ఉందంట, మాకు ఇరుకండి, మీరు దయచేసి ఆ గెస్ట్ మాకు వాడికి మా సేవకులకి ఇస్తారంటే ఎస్ అంటాడు. 3 రోజులు వాడికి మా భోజనం అన్నీ మా దగ్గరే అన్నాడు అతను. ఇంకో రూమ్ తీసుకెళ్ళాడు. చాలా డీసెంట్గా ఉంది ఆ రూమ్. ఇదేంటంటే ఇది మా ప్రార్థనా గది బెదర్ అన్నాడు ఆయన. నాకు భలే సంతోషం అయిపోయింది. ఇంట్లోంచి సంతోషంగా బయటకు వచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపం చేసుకుంటాం. ఆతిథ్యం ఇచ్చే గృహం అట. మన ఇంటికి నిజంగా సౌందర్యం ఇచ్చేది ఏంటి తెలుసా అండి? ఒక చిన్న మాట చూడండి ఒకసారి. మనం గమనిస్తే కనుక 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజులు 4వ అధ్యాయం, అక్కడ ఒక చిన్న మాట మీరు చూడండి. అక్కడ ఇలాగ చదువుతాం. 8వ వచనం, 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు తెలుసా అండి? ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణములకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. 9 కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్లరాయి చూడండి, ఈమె గురించి ఒక మాట రాశాడు. ఏమంటాడండి అమ్మ? ఏంటమ్మా? అబ్బా చూడండి, ఘనురాలు. సాధారణంగా దేవుడు ఆ మాట రాయించినప్పుడు ఆ స్త్రీ ఎంత ఘనురాలు అని ఎందుకు అన్నాడండి? ఏమండి బ్రదర్, ఎందుకన్నాడు తెలుసా? ఆ ఇంటి వారు
దేవుని సేవకుల్ని సన్మానించే మనసు కలిగిన వారు, దేవుని సేవకుని గణపరిచే మనసు కలిగిన వారు. పిల్లరా, ఎంత అద్భుతం! కొన్ని విశ్వాసకు చూడండి, ఈ శూన్యమీరాలు ఆ దారంటే పోయి ఈ దినాల్లో చూడండి పిల్లరా, క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. కొన్నిసార్లు సువార్తకి వెళ్తూ ఉంటాం, మన విశ్వాసాలు ఇళ్ళ ముందుకు వెళ్తాం, కనీసం బయటకు కూడా మన వాళ్ళు రారు. నేను చాలాసార్లు గమనించా, ఇది మన వాళ్ళు ఇల్లే కదా అనుకుంటాను. కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చి అన్నగారు కనీసం టీ తీసి ఊరికే ఇచ్చినవ్వకపోయినా ఓ మాట అంటే అయ్యి బాబోయ్, ఇప్పుడు మళ్ళీ ఎవడు వెళ్తాడు, టీ ప్యాకెట్ ఎవడిదే, ఏంటిది పాలు ప్యాకెట్ తేవాలా, ఇది చేయాలి, ఈ బాధ అంతా ఎవడు పడాలి. కానీ కొన్నిసార్లు గమనించిన బయట వాళ్ళు ఉంటారు. ఏమండి, బయట వాళ్ళు ఉంటారు. తెలుసాను మీకు, చాలా కాలం క్రితం హెబ్రోన్లో జాన్ విక్టర్ గారు అని ఇప్పటికే ఉన్నాడు అనుకోండి, జాన్ విక్టర్ గారు ఒక టీంతో వచ్చాడు. ఆ దినాల్లో నేను కొత్త అయినా కూడా నన్ను కూడా రమ్మని చెప్పి అన్నాడు. చాలా కాలం క్రితం అన్నమాట. అప్పటికి నాకు పెళ్ళి కూడా కాలేదు, ఎప్పుడో చాలా కాలం, చదువుకునే కాలం. అప్పుడు ఆ సువార్తలో ఒక చోటికి ఇంటింటికి బుక్స్ ఇస్తే వెళ్తాం కదా, మన వాళ్ళు సెంటర్లో వాక్యం చెప్తున్నారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి ఇలా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లో అప్పటికే వాళ్ళు పొద్దున్న కదా టిఫిన్ చేస్తామన్నారు. చేస్తుంటే గబగబలు ఇచ్చి ఎవరండి ఏమన్నారు, లేదండి బుక్ ఇస్తామన్నాం తీసుకుంటే ₹1 అండి, యోహాను సువార్త ఇది బైబిల్ అనేసరికి అయ్యా ఇవ్వండి సంతోషం ఇచ్చి, అయ్యా టిఫిన్ చేయండి మాతో పాటు అన్నారు. లేదులేండి అన్నాను. ఏమండి టిఫిన్ చేయండి అన్నారు. లేదని మేము చాలామంది ఉన్నాం, బాగోదండి, చాలామంది ఉన్నా, నేను ఒకటి తింటే బాగోదు కదా అన్నాను. ఎంతమంది ఉన్నారన్నారు. 30 మంది ఉంటామన్నారు. హెబ్రో నుంచి కనీసం 25 మంది ఉన్నారు. మేము 5 అక్కడక్కడి నుంచి లోకల్గా ఉన్న వాళ్ళని బ్రదర్స్ కొంతమంది వెళ్ళాం, వాళ్ళు జాయిన్ అయ్యాం. కాబట్టి 30 మంది పర్లేదండి, అందరూ రమ్మని చెప్పండి అన్నాడు. అలా కాదండి అనబోయాను, కానీ మన వాళ్ళు ఎవరు టిఫిన్ చేయాలి ఆ రోజు, తర్వాత ఎక్కడ పెడతారు కావచ్చు నాకు తెలియదు. కానీ సర్లే అని చెప్పి వెళ్ళి జాన్ విక్టర్ అని కనబడితే, అన్న వాళ్ళెవరో టిఫిన్ అంటున్నారు, వాళ్ళు ఏదో క్రైస్తవులాగే ఉన్నట్టున్నారు అన్నాను. అలాగంటారా, సరే వెళ్దాంలే బ్రదర్ అని చెప్పి అన్నాడు. అందరినీ పిలిచారు, వెళ్ళాం. పిల్లారా చూడండి అయ్యా, ఇంటి వాళ్ళు ఉరుకులు పరుగులు ఎక్కడికి పరిగెత్తారో తెలియదు, కానీ తొలగుదారులు పరిగెత్తారు. అంటే ఆ ఊర్లో పల్లెటూరులో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని హోటల్కి వెళ్ళి ఉంటారు కదా. 30 మందికి తేవాలంటే ఇడ్లీలు ఏమన్నా గారెలు మొత్తాన్ని పరిగెత్తుకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకే వేసుకోండి అంటా ఉన్నారు. మన ఎవరు తెలుసండి వాళ్ళకి, తెలుసండి మనం తెలియదు, మన ఎవరో వాళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచో సువార్త వచ్చారు అనుకుంటుంది. అయినా అయ్యా అమ్మా, కాబట్టి ఆతిథ్యం ఇచ్చుట వచ్చిన వాళ్ళు దేవుని పనివారు. అందుకే బైబిల్ ఏమంటాడు, నా నామలో వచ్చిన నా పరిచారకులకు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తుంది, దాని ఫలాన్ని మీరు పొందకపోరు అన్నాడు కదా. షాలిం బ్రదరు ప్రియులు జ్ఞాపం చేసుకోవాలి, ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డలకి మన ఇంటికి నిజంగా ఇంత చక్కటి కట్టుకున్నారు కదా, ఈ ఇంటికి నిజంగా ఆంతరంగిక సౌందర్యాన్ని తెచ్చే దేవుని తెలుసా అండి, ఆతిథ్యం ఇవ్వడమే. ఆతిథ్యముడే వచ్చిన వారికి కొంచెం మంచి మర్యాద చేయడం, ప్రోటోకాల్ ఇది కనుక వారికి ఇచ్చి కొన్ని కనీస మర్యాద చేయడం, అది ఆశీర్వాదకరం. అది ఏమంటారంటే కనుక దేవుని ప్రేమ అంటామా, క్రైస్తవ ప్రేమ అంటామా, ఏదన్నా అనుకోండి. దినం వచ్చింది ఇలా ఆదికాండం 18వ అధ్యాయంలో ఏమొచ్చిందంటే కనుక అబ్రహాం ఇంటి బయట గుడారం ముందు కూర్చున్నాడట. ముగ్గురు ఆ దారిలో అలా వెళ్దాం చూశాడు. ఈయన చూసి వీళ్ళెవరో మనవుళ్ళ ఉన్నారే అనుకున్నాడు. ఆయన అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. అయ్యేలారా దయచేసి నా ఇంటికి రండి, కొద్దిగా ఆతిథ్యం తీసుకురండి, కొంచెం ఆహారం తీసుకుని వెళ్ళిపోతారు కానీ అంటే వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. సరే పద అన్నారు. వాళ్ళు వెళ్ళి అబ్రహాం ఇంటికి వెళ్ళగానే మనకి చూస్తాం ప్రియులారా, అబ్రహాం వెంటనే కంగారుగా అబ్బాయి ఒక చూడండి మాంసం రెడీ చేయి, అమ్మా రొట్టెలు తయారు చేయి అని హడావుడిగా ఆర్భాటు చేసి వచ్చిన వాళ్ళకి సమృద్ధిగా భోజనం పెట్టాడు. వాళ్ళు అన్నారు కదా, షారే ఎక్కడుందని అన్నారు. వాడికి తెలుసు అన్నీ. ఆ గృహానికి ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడైనా గమనించండి, ఆతిథ్యం వెనకాల ఆశీర్వాదం ఉన్నది బైబిల్లో. ఆశీర్వాదం వెనకాల, ఆతిథ్యం వెనకాల ఆశీర్వాదం ఉంది. కాబట్టి అది నేను అబ్రహాముకి, అప్పుడు అబ్రహాం షాలు దేవుడు నేను మరలా మేము వచ్చేసరికి మీ ఇంట ఒక కుమారుడు పుడతారని చెప్పలేదా? ఈ శూనేమీరాలు పిల్లలు లేరు. ఎలీషా అంటాడు కదా, ఆ గేహజీతో అంటాడు, ఏమయ్యా మనకి ఎంత ఆతిథ్యం చేస్తూ ఉంది కదా, ఆమెకి ఏదైనా అవసరాలు ఉన్నాయా కనుక్కో అన్నాడు. ఆ గేహజీ వచ్చి అంటాడు, అయ్యా వారి పిల్లలు లేరండి, అదే వాళ్ళ అక్కరన్నాడు. సరే అని చెప్పి ఆయన అట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎలీషా పరమయేసు ప్రభు ద్వారా ఆ కుమారుడు పుడతాడు ఇంట్లో. ఆతిథ్యం వెనకాల ఆశీర్వాదం ఉంది పిల్లారా. మన గృహాలకి సౌందర్యం తెచ్చేది ఇదే.
చివరిగా మనం చూసిన మాట మహిమా గృహం. పిల్లరా దయచేసి గమనించండి, ఈ దినాలు చెడ్డ దినాలు ఇవి, ఎంత అపాయకరమైన దినాలు అయిపోయినాయి. మనం గ్రహింపు కోల్పోతున్నాం. చాలాసార్లు ఇదే పరలోకం అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాం. అయ్యా ఇది పరలోకము కాదు, ఈ లోకం శాపగ్రస్తమైంది. నువ్వెంత బ్రహ్మాండమైన ఇళ్ళైనా కట్టుకో, అయ్యా నువ్వెంత అద్భుతమైన ఇల్లు, ఎంత లక్షల కోట్లనే పెట్టుకోను, ఎంత ఫ్లాట్ అయినా కొను మంచిదే, కానీ ఈ ఇంటిలో ఉంటూ బైబిల్ ఏమంటాడమ్మా, ఏమంటాడండి? చిన్న మాట చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఈ మాట అంటాడు. చూడండి ఇక్కడ 13వ వచనం చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 13వ వచనం ఏమని రాశారండి? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై తాము యాత్రికులం పరదేశమని గమని కలిగి ఉన్నారు. అమ్మాయ్య, బ్రదర్, సోదరి, అమ్మ గమనించు. నువ్వు గమనించాల్సింది ఈ లోకంలో యాత్రికుడివి, పరదేశం మాత్రమే. ఈ ఇల్లు కొన్నాం, మంచిది, తాత్కాలికంగా ఉంటాము, కానీ ఇందులో ఉండి ఆ నిత్య నివాసానికి రెడీ కావాలి. హెబ్రీ 11లో ఎక్కువ భాగం అబ్రహాము తన కుటుంబాన్ని కేటాయించడం మనకి తెలుసు. కానీ పిల్లలు గమనించండి, వారు ఎట్లా అబ్రహాం తన కాలంలో ధనవంతుడండి. అమ్మా, అబ్రహాము తన కాలంలో చాలా ధనవంతుడు. ఎలియాజర్ అంటాడు, అయ్యా దేవుడు మా యజమానుడు బహుగా ఆశీర్వదించు అంటే అండా. కానీ చూడండి ఇక్కడ, ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరి హెబ్రీ పత్రిక 11:9 ఏమని రాశాడమ్మా? విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎందుకు అనంటే 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇంకా చూడండి 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశముననగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుగా దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారికి ఒక పట్టణము. ఇలా దయచేసి ఇంటి వాళ్ళు జ్ఞాపం చేయాలి. మనం ముగిస్తా ఉన్నాం. అమ్మాయ్య, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి, శిథిలమైపోయే మన భౌతిక శరీరానికి ఆయన సమస్తమును లోపరుచుకొని జాలని తన శక్తిని బట్టి మన యొక్క ఈ దీన శరీరాన్ని, మట్టి శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చనయ్యుంటున్నాడు ఒక దినాన్న. ఆ మహిమగల శరీరముతో ఆ నిత్య నివాసములో మనం ప్రవేశించనై ఉంటున్నాం. యోహాను 14వ అధ్యాయం 2-3 వచనాల్లో యేసుప్రభు అంటాడు కదా, నేను వెళ్ళి మీకు ఒక నివాసము సిద్ధపరిచి మళ్ళా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానని యేసుప్రభు అన్నాడు. అది నిత్యమైన నివాసం, అది మనుషులు కట్టేది కాదండి. అమ్మాయ్య ప్రియులారా, ఈ గృహం ఉందనుకోండి, ఏమండి, ఈ గృహం ఉందనుకోండి, ఎవరో మేస్త్రి గారు కట్టాడు కదండి, కొద్దిమంది మేస్త్రులు కట్టారు, పనివాళ్ళు కట్టారు. కానీ పరలోకంలో నీకు ఒక ఇల్లు ఉంది, అక్కడ నీకు పౌరసత్వం ఉంది. ఫిలిప్పీ 3:20 ప్రకారం అక్కడ నీ పౌరసత్వం ఉంది. బైబిల్ చెప్పే మాట, అది చేతి పని కాదు, మనుషులు కట్టలేదు, కానీ దేవుడు స్వయంగా కడుతున్నాడు. షాలిం గారు, అమ్మ హ్యాపీ రూత్ అనే సహోదరి, జ్ఞాపం చేసుకో, ఈ లోకయాత్రలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని మందిరములో చెమటోడ్చు, దేవుని కొరకు ప్రయాసపడు. ఒక దినం ఉంది, ఈ లోకంలో పెట్టే పెట్టుబడి ద్వారా పరలోకంలో దేవుడి నీకు ఒక నిత్యమైన నివాసాన్ని కడుతూ ఉన్నాడు. ఒక నిత్య నివాసాన్ని కోసం కడుతున్నాడు. అది ఎలా ఉంటుంది? దగదగలాడి ఈ లోకంలో మహా అయితే చక్కగా మంచి మంచి రంగులు వేశారు, ఇంటికి బాగుందండి, మంచి కలరింగ్ వేశారు, సంతోషం. కానీ ఒక మాట గమనించు, పరలోకములో ఉండే ఇల్లు ఈ రంగులు కాదు, ఇవి కాదు. ఎలా తయారు చేస్తారండి? స్వచ్ఛమైన బంగారంతో, వెలగల రాళ్ళతో దేవుడు తయారు చేస్తాడమ్మండి. అది నిత్యమైన నివాసం అని రాయబడింది, శిథిలమైపోయేది కాదు. అది నిత్యమైన నివాసం, శాశ్వతమైన నివాస గృహం. అది అని ఎల్లకాలం యుగ యుగాలు కూడా దేవుని సముఖంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస స్థలం.
ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు మనం సిద్ధపడాలి. ఆ నిత్య నివాసము కొరకు మనం సిద్ధపడాల్సిన ఆవశ్యకత మనకుంది. దాని కొరకే మనం సిద్ధపడతామా? ప్రేమగల దేవుడు అట్టి మహిమగల గృహము కొరకే ఈ ఇంటిలో ఉండి, ఇది తాత్కాలికమైంది కానీ అది నిత్యమైనది. ఇది టెంపరీగా ఉండే గృహం మాత్రమే, కానీ ఒక దినాన్ని శిథిలమైపోద్ది. కానీ గమనించాలా, పరలోకములో ఒక నిత్యమైన మహిమాగృహం అనుకుంది. నిత్య నివాసం అన్నాడు, దాన్ని దేవుడు స్వయంగా కడుతున్నాడు. ఈ లోకంలో నీ ప్రయాస, నీ పరిచర్య, దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, సువార్తలో నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి, ఈ లోకములో దేవుని సేవలో నువ్వు ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి పరలోకములో ఒక గృహాన్ని దేవుని కడుతున్నాడు. అది నిత్యమైన గృహం, దేవుని చేత కట్టబడేటువంటి గృహం. ఆ గృహం కొరకు సిద్ధపడతాం. ప్రేమగల దేవుడు అలాగుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమెన్.